ఇదేమిటో తెలుసా? ఖురాన్ మరియు బైబిల్లో ప్రస్తావించబడిన పురాతన దేవత బాల్. వేల సంవత్సరాల క్రితం ఈ పేరుతో ఎన్నో ఘోరాలు చేసేవారు. దీని పూర్తి చరిత్ర ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్లో ఇటీవల ఇజ్రాయెల్, యుఎస్లకు వ్యతిరేకంగా బాల్ విగ్రహాన్ని కాల్చడం జరిగింది. ఇది అబద్ధపు దేవతలు, సైతానీ ఆలోచనలకు వ్యతిరేక ప్రతీకగా చేశారు. అసలు ఈ బాల్ విగ్రహం యొక్క చరిత్ర ఏమిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. చరిత్ర పుటలు తిప్పితే లెబనాన్, సిరియా, కార్తేజ్ అవశేషాల్లో ఒక భయంకరమైన నిజం కనిపిస్తుంది. వాళ్ల నమ్మకం ఏంటంటే డబ్బు కావాలంటే, కరువు తీరాలంటే, యుద్ధం గెలవాలంటే బాల్ను సంతోషపెట్టాలి. అయితే బాల్కు ఇష్టమైన నైవేద్యం ఏది? పువ్వుల, పండ్ల కాదు. బాల్కు కావలసింది మనుషుల రక్తం, అందులోనూ అత్యంత నిర్దోషులైన పిల్లలది. పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. పెద్ద పెద్ద లోహ విగ్రహాల కింద మంటలు వెలిగించేవారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ మంటల్లో వేస్తున్నప్పుడు గట్టిగా డోలు మోగించేవారు. ఎందుకంటే ఆ పిల్లల అరుపులు వినిపించకూడదు, తల్లిదండ్రుల గుండె కరిగిపోకూడదు అని. ఇదే ఆ అజ్ఞానం. ఈ రోజు కొందరు దీన్నే సివిలైజేషన్ అంటున్నారు. అసలు నిజం ఏంటంటే మనిషి సైతానుగా మారిపోయాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇవి 3000 ఏళ్ల పాత కథలు కదా, ఇప్పుడు ఎవరు ఇలా చేస్తారు అని. ఇక్కడే మనం మోసపోతాం. బాల్ విగ్రహాల విరిగిపోయాయి, శిథిలమయ్యాయి, కానీ ఆ సైతానీ ఆలోచన మాత్రం ఇంకా బతికే ఉంది. ఈ రోజు ప్రపంచంలో చాలా ధనవంతులు, చాలా శక్తివంతులు ఉన్నారు. ఇటీవల బయటకు వచ్చిన నివేదికలు చెబుతున్న నిజం ఏంటంటే ఈ రోజు విజయానికి, అధికారానికి, నిర్దోషిత్వాన్ని అమ్ముతున్నారు. వాళ్ల నమ్మకం ఏంటంటే సైతానిని సంతోషపెడితే ప్రపంచాన్ని పాలించే శక్తి వస్తుందని. తేడా ఒక్కటే, అప్పుడు బహిరంగంగా మంటలు వెలిగించారు. ఈ రోజు మూసివేసిన గదుల్లో, దీవుల్లో, రహస్య మహాళ్లలో తమ ఆత్మను అమ్ముకుంటున్నారు. బాల్ పూజ యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటి? పిల్లలను బలి ఇవ్వండి, ప్రపంచం మీదే. ఈ వ్యవస్థ ఈ రోజు కూడా నడుస్తోంది. మోడర్న్ ప్రపంచం ఏమంటోంది? డబ్బు సంపాదించండి, కుటుంబం నాశనమైనా పర్వాలేదు. ఖ్యాతి సంపాదించండి, సిగ్గు, లజ్జపోయినా పర్వాలేదు. ఇలాంటి ఈ చీకటి ప్రపంచంలో ఖురాన్ హక్కును ప్రకటించింది. ప్రవక్త ఇల్యాస్ అలైహిస్సలాం తన జాతి వారిని ఇలా ప్రశ్నించారు: మీరు బాల్ అనే విగ్రహమును ప్రార్థిస్తూ సర్వోత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ను వదిలిపెడుతున్నారేమిటి? సూరా సాఫాత్ 37 ఆయత్ 125. ఇస్లాం మానవత్వానికి చేసిన గొప్ప ఉపకారం ఇదే. ఇస్లాం స్పష్టంగా చెప్పింది, వర్షం బాల్ కాదు కురిపించేది, అల్లాహ్ కురిపిస్తాడు. ధనం, గౌరవం, అధికారం పిల్లల బలి వల్ల రావు, అవి అల్లాహ్ ఇచ్చే వరాలు. ఇస్లాం పిల్లలను బలి జంతువులుగా కాదు, జన్నత్ పువ్వులుగా చూసింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాల్ వంటి అబద్ధపు దేవతల ఆలోచనను పూర్తిగా తుడిచిపెట్టారు. దైవ ప్రవక్త చెప్పిన సత్యం ఇదే: విజయం సైతానీ బానిసత్వంలో కాదు, అల్లాహ్కు చేసే సద్దాలోనే ఉంది. అల్లాహ్ మనల్ని, మన పిల్లలను ప్రతి బహిరంగ మరియు రహస్య ఫిత్నాల నుంచి రక్షించుగాక. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.